బంగ్లాదేశ్లో జరుగుతున్న యుద్ధంలో భాగంగా దీపు చంద్రదాస్ అనే ఒక హిందూని అతి కిరాతకంగా కొట్టి బ్రతికి ఉండగానే తగలపెట్టారు. అంతేకాక షరీఫ్ హుసేన్ అనే ఒక యూత్ లీడర్ని డిసెంబర్ 12న ఎవరో గన్తో కాల్చారు. దాంతో డిసెంబర్ 18న అతను చనిపోయాడు. ఇంకా బిఎన్కే పార్టీకి చెందిన ఒక సీనియర్ లీడర్ ఇంటిపైన దాడి చేసి తగలపెట్టారు. ఇందులో 7 సంవత్సరాల పాప ఆ మంటల్లో చనిపోయింది. ఇంత అరాచకాలు జరగడానికి కారణం ఎవరు అంటే మొహమ్మద్ యూనిస్. వీడు ఎంత కన్నింగ్ ఫెల్లవ్ అంటే షేక్ హసీనా పదవి నుండి దిగాక 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ పెడతా అన్నాడు. కానీ పదవి మక్కువతో ఇంకా ఎలక్షన్స్ పెట్టలేదు. అండ్ బ్యాక్ నుండి వచ్చే ప్రెజర్స్కి 2026 ఫిబ్రవరిలో పెట్టడం జరుగుతుంది అన్నాడు. బట్ న్యూగా ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే వీడి అరాచకాలు తెలుస్తాయని ఇంకా ప్రొటెస్ట్లని పెంచుతున్నాడు. ఇందులో భాగంగా బిఎన్పి అండ్ షేక్ హసీనా పార్టీని బ్యాన్ చేశాడు. కానీ వీడికి బ్యాన్ చేసే రూలే లేదు. అండ్ ముస్లిమ్స్ని హిందూస్కి అపోజిట్గా రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ ఇప్పుడు హిందూ సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.